స్కూల్స్, కాలేజెస్, బిజినెస్ రికార్డ్ సబ్మిట్ చేసిన గంటకి అదే రికార్డ్ పేపర్లు క్యాంటీన్ లో ఉన్న సమస్యల కిందకి ఎలా 4 సంవత్సరాలు చదివి కనీసం 20,000 ఉద్యోగం కూడా కాలేజ్ ప్రొవైడ్ చేయలేనప్పుడు ఎందుకైనా కాలేజ్లు మరి తప్పేవాది కాలేజెస్ దా టీచర్స్ దా హార్మోన్ అని ఎగసిపడతాయి. బుక్స్ మీద కన్నా అమ్మాయిల బుక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. Comrades, welcome back to Figuring Out. ప్రీవియస్ గా చేసిన వీడియోస్ కి మీరు ఇస్తున్న రెస్పాన్స్ అయితే సీరియస్లీ అమేజింగ్. సో ఈ వీడియో కూడా అదే లెవెల్లో ఉండబోతుంది. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో 2 థింగ్స్ తక్కువ అయ్యాయి. ఒకటి ఎడ్యుకేషన్, ఇంకొకటి సిస్టమ్. ఇవి ఎప్పటికీ రావు కూడా. ఎందుకంటే స్కూల్స్, కాలేజెస్, బిజినెస్ లో మనలాంటి స్టూడెంట్స్ అందరూ కూడా కస్టమర్స్ కాబట్టి ఈ విషయం మన అమ్మా నాన్నలకి తెలియదు. అందుకే తల తాకట్టు పెట్టేలా ఫీజు పే చేస్తారు. ఎందుకంటే మన అమ్మా నాన్నలు నమ్మేది ఏంటి అంటే ఒక మిడిల్ క్లాస్ వాడు మిడిల్ క్లాస్ బ్రతుకు నుంచి బయటపడడానికి ఓన్లీ సొల్యూషన్ ఎడ్యుకేషన్ అని. బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకుంటే వాడి మిడిల్ క్లాస్ మ్యాట్రిక్స్ నుంచి బయట పడతాడు అని చెప్పి మన పేరెంట్స్ బాగా బలంగా నమ్ముతారు. అందుకే చిన్నప్పటి నుంచి మనకి ఏ విషయంలో తక్కువ చేసినా కానీ ఎడ్యుకేషన్ లో మాత్రం అస్సలు తక్కువ చేయరు. మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎంత వర్స్ట్ అయినా ఉండనివ్వండి, కానీ మీరు మాత్రం ఒక మంచి స్కూల్లోనే చదువుకొని ఉంటారు. మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి అమ్మ ట్రిప్ కి వెళ్తున్న ఒక 10,000 ఇవ్వు అంటే ₹1 కూడా ఇవ్వదు. పోనీ బిజినెస్ పెడుతున్న డబ్బులు ఇవ్వు అంటే అస్సలు ఇవ్వదు. పోనీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్న డబ్బులు ఇవ్వు అంటే అస్సలు ఇవ్వదు. అదే ఒక ప్రాజెక్ట్ ఉంది చదువుకోవాలి అంటే 2 నిమిషాల్లో నీ అకౌంట్ లో డబ్బులు పడిపోతాయి. మరి తప్పెవరిది? మన పేరెంట్. వాళ్ళ మైండ్ సెట్ లో ఉందా అంటే వీడియో ఎండ్ వరకు చూడు, నీకే అర్థమవుద్ది. వాళ్ళు అంత కష్టపడి ఫీజులు కడుతుంటే ఈ కాలేజ్ లో ఏమైనా చదువు చక్కగా చెప్తారా అంటే వీళ్ళు పట్టిస్తారు. రేపు మిడ్ ఎగ్జామ్ అంటే టీచరే నైట్ కల్లా వాట్సాప్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్లు పంపిస్తుంది. రేపు సెమ్ ఎగ్జామ్ అంటే చాలు అబ్బే ఇంపార్టెంట్ క్వశ్చన్లు చిట్టీలు పెట్టుకొని పోతాం. ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్లు ఎందుకు చేస్తున్నామో తెలియదు. అబ్జర్వేషన్ లో రాసిందే మళ్ళీ రికార్డ్ లో ఎందుకు రాస్తున్నామో కూడా తెలియదు. రికార్డ్ సబ్మిట్ చేసిన గంటకి అదే రికార్డ్ పేపర్లు క్యాంటీన్ లో ఉన్న సమోసాల కిందికి ఎలా వస్తాయో కూడా తెలియదు. బుక్ మీద బోర్డు మీద రాసుకోవడానికి ఎందుకయ్యా సార్లు? 4 సంవత్సరాలు చదివి కనీసం 20,000 ఉద్యోగం కూడా కాలేజ్ ప్రొవైడ్ చేయలేనప్పుడు ఎందుకయ్యా కాలేజ్లు? మరి తప్పేవాడిది కాలేజెస్ దా టీచర్స్ దా? చూడు ఇంకా చాలా ఉంది. పోనీ వాళ్ళు చక్కగా చదువు చెప్తే మనం ఏమన్నా వింటామా? బీటెక్ కి వచ్చేసరికి హార్మోన్ అని ఎగసిపడతారు. బుక్స్ మీద కన్నా అమ్మాయిల బుక్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. కాలేజ్ బ్యాగ్స్ లో బుక్స్ క్యారీ చేయకుండా బీర్లు క్యారీ చేస్తాం. మరి తప్పంతా మనదేనా? ఇంకా చాలా ఉంది డిస్కస్ చేయాల్సింది. పోనీ మనం చక్కగా చదివిన జాబ్లు వస్తాయా అంటే AFER రిపోర్ట్ ప్రకారం 80% ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ అసలు ఎంప్లాయబులే కాదు. మరి తప్పేవాడిది గవర్నమెంట్ దా? వీటన్నిటికీ ఆన్సర్ తెలియాలి అంటే చాలా బ్యాక్ కి వెళ్ళాలి. అసలు మనం ఫాలో అవుతున్నది ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమే కాదు, మనం ఫాలో అవుతున్నది బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్. బ్యాక్ ఇన్ బ్రిటన్ యూరోపియన్ ఎకనామీ అనేది ఫ్యాక్టరీస్ ఇంకా ఇండస్ట్రీస్ ద్వారా బాగా బూమ్ అయింది. వేరే కంట్రీస్ నుంచి రా మెటీరియల్స్ ఇంపోర్ట్ చేసుకొని ఆ రా మెటీరియల్స్ ని ప్రోడక్ట్స్ లో వాళ్ళ ఫ్యాక్టరీస్ లో తయారు చేసి కొడుకులు అవే ప్రోడక్ట్స్ ని మళ్ళీ మనకి అమ్మేవాళ్ళు. మన దగ్గర నుంచి కాటన్ తీసుకొని వెళ్ళి బట్టలు మళ్ళీ మనకే అమ్మేవాళ్ళు. మన దగ్గర నుంచి ఐరన్ తొప్పుకెళ్ళి మనకే కార్లు, ట్రైన్లు అమ్మేవాళ్ళు. మరి ఏమో దీనికి ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ఏంట్రా లింక్ అంటే ఇప్పుడు మీకు స్టోరీ చెప్తా, బల్బు టింగ్ అని వెలుగుద్ది. హెన్రీ ఫోర్డ్, ఈయన గురించి మీరు తెలుసుకోవాలి. 1908 లో మోడల్ T కార్ ని రిలీజ్ చేశారు. ఈ కార్ ని రిలీజ్ చేసినప్పుడు దాని ప్రైస్ వచ్చేసి $850. రిలీజ్ అవ్వగానే కార్ క్రేజ్ బాగుంది, చాలా మంది దీన్ని కొనుక్కోవాలి అనుకున్నారు. సో ఒక ఇయర్ గడిచిన తర్వాత దాని ప్రైస్ ని కొంచెం తగ్గించారు. అంటే 1909 లో దాని ప్రైస్ వచ్చేసి $609 అన్నమాట. తర్వాత దాని డిమాండ్ ఘోరంగా పెరిగింది. రిలీజ్ అయిన 1 ఇయర్ కి 10,000 కార్స్ ని తయారు చేశారు $825 కి. అండ్ 2 ఇయర్స్ తర్వాత అప్రాక్స్ గా 20,000 కార్స్ ని రిలీజ్ చేశారు. దాని తర్వాత 30,000 కార్స్, దాని తర్వాత 40,000 కార్స్, దాని తర్వాత 50,000, దాని తర్వాత 60,000. ఇలా కార్స్ ప్రొడక్షన్ పెంచుకుంటూ వెళ్తున్నారు. సో ఈ కార్ కి మంచి డిమాండ్ ఉంది, ప్రతి ఒక్కరు ఈ కార్ కావాలి అనుకుంటున్నారు కాబట్టి ప్రొడక్షన్ ని బాగా పెంచారు అండ్ ప్రైస్ కూడా బాగా తగ్గించారు అనమాట. అలా కాలం గడుస్తున్న కొద్దీ 1926కి వచ్చేసరికి ఆ పర్టికులర్ ఇయర్ లో వీళ్ళు 15 lakh కార్స్ ని తయారు చేశారు. అప్పుడు దాని ఒక్క కార్ ప్రైస్ వచ్చేసి $360. సో 15 years లో ఇంత పెద్ద ప్రొడక్షన్ లైన్ ని క్రియేట్ చేశారు అంటే ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఇయర్ 1,00,000, 2,00,000, 3,00,000 అలా 10 లక్షలు, 15 లక్షల కార్లు తయారు చేయాలి అంటే ఎంతమంది ఇంజనీర్స్ కావాలో ఒక్కసారి ఆలోచించండి. ఒక కార్ని తయారు చేయడానికి అప్పుడు టెక్నాలజీ లేని టైంలో ఒక కార్ని తయారు చేయడానికి 4 నుంచి 5 ఇంజనీర్స్ ఖచ్చితంగా కావాలి. సో వీళ్ళు 15 లక్షల కార్లను తయారు చేయాలి, 10 లక్షల కార్లను ప్రతి ఇయర్ తయారు చేయాలి అంటే ఎంతమంది ఇంజనీర్స్ వీళ్ళకి అవసరమై ఉంటారు? ఆ టైంలో చాలా మంది ఇంజనీర్స్ వీళ్ళకి కావాలి. సో ఈ ఫోర్డ్ కంపెనీ వాళ్ళు చాలా మంది పీపుల్ని హైర్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ వాళ్ళని హైర్ చేసుకున్న తర్వాత వాళ్ళకి అంతా నేర్పించి కార్ ఎలా తయారు చేయాలి, అది ఎలా తయారు చేయాలి, ఇది ఎలా తయారు చేయాలి అని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు జాబ్లో అపాయింట్ చేసుకునేటోళ్ళు అనమాట.
సో ఇదే గ్యాప్లో వేరే కంపెనీస్ కూడా మెల్లగా గ్రో అవుతున్నాయి. వీళ్ళు ఆల్రెడీ ట్రైన్డ్ పీపుల్, వీళ్ళు ఆల్రెడీ స్కిల్డ్ పీపుల్ కాబట్టి వీళ్ళని ఎక్కువ మనీ ఇచ్చి వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అంటే వేరే కంపెనీ వాళ్ళు, వేరే కార్ ప్రొడక్షన్ వాళ్ళు. సో ఇలా వర్క్ నేర్చుకొని వీళ్ళు వేరే కంపెనీస్కి వెళ్ళిపోతున్నారు. అలా అని చెప్పి వీళ్ళకి ఎక్కువ సాలరీస్ ఇస్తే మనం లాసెస్లోకి వెళ్తాము అని చెప్పి వీళ్ళు ఇంకా ఎక్కువ పీపుల్ని హైర్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. సో ఇలా ఎక్కువ పీపుల్ని హైర్ చేసుకుంటూ ఉంటున్నారు. కొత్త వాళ్ళు వచ్చిన ప్రతిసారి వీళ్ళకి చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు కొత్తోడు ఒకడు వస్తే వాడికి అంతా నేర్పియాలి, మళ్ళీ ఫస్ట్ నుంచి నేర్పియాలి. సో ఇలా బ్యాచెస్ వైజెస్గా అందరికీ నేర్పించి వాళ్ళని ట్రైన్ చేసి 3 months వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి ఇదంతా చేయడానికి కంపెనీకి చాలా లాసెస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. సో దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలి. ప్రతి ఒక్కరిని మన కంపెనీలోకి తెచ్చి ట్రైన్ చేసి జాబ్లో పెట్టుకోవాలి అంటే కుదరదు. కాబట్టి దీనికి ఏదో ఒక సొల్యూషన్ వెతకాలి అని చెప్పి అప్పుడున్న బిజినెస్ మ్యాన్లు అందరూ కూడా కూర్చొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ మీటింగ్ ఫైనల్ పాయింట్ ఏంటి అంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని తయారు చేయాలి. సో ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలి అంటే ఎక్కువ క్రియేటివ్గా ఉండకూడదు, డైరెక్ట్గా జాబ్కి ప్రిపేర్ చేయాలి. అంటే నువ్వు కాలేజ్లో జాయిన్ అయ్యావు లేదా యూనివర్సిటీలో జాయిన్ అయ్యావు అంటే 4 yearsలో లేదా 3 yearsలో నీకు మొత్తం క్లాసెస్ అంతా చెప్పేసి నిన్ను జాబ్కి రెడీ చేయాలన్నమాట. సో ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళు కొంచెం ప్రీ క్వాలిఫై అయితే చాలు, ఎక్స్ట్రా ఏం నేర్పించిన అవసరం లేదు. మీకు స్టాక్ మార్కెట్ గురించి నేర్పించిన అవసరం లేదు, లేకపోతే ఇంకా వేరే థింగ్స్ గురించి దేని గురించి నేర్పించిన అవసరం లేదు. జస్ట్ నువ్వు కొంచెం ప్రీ క్వాలిఫై అవ్వాలి, నీకు కొంచెం మెచ్యూరిటీ రావాలి. ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ కంపెనీస్ ఎలా వర్క్ అవుతాయి, నువ్వు జాబ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, కరెక్ట్గా ఎలా నుంచోవాలి, ఎలా మాట్లాడాలి, సేల్స్ మ్యాన్గా ఎలా ఉండాలి, నువ్వు కార్ తయారు. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. సో ఇంకా ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మెల్లమెల్లగా అన్ని కంట్రీస్లో అడాప్ట్ చేసుకున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క కంట్రీస్లో ఇండస్ట్రీస్ అనేవి గ్రో అవుతున్నాయి. సో ఇప్పుడు ఆ ఇండస్ట్రీస్లో వర్కర్స్ కావాలి అంటే వీళ్ళు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఆ సర్టిఫికేట్ తీసుకొని ఇండస్ట్రీస్లో ఇస్తే వాళ్ళకి జాబ్ వచ్చేదన్నమాట. ఇది మ్యాటర్. కర్మకాలి ఈస్ట్ ఇండియా కంపెనీ మన ఇండియాకి వచ్చి ఇక్కడ కూడా ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఇక్కడ కూడా అన్ని పెద్ద పెద్ద కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేసింది. సో అలా ఎస్టాబ్లిష్ చేయడం వల్ల మన దగ్గర కూడా ఆ బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేశారు. సో దట్ మన యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా జాబ్స్ వస్తాయి అని. ఇది మ్యాటర్. ఇది నేను 100 సార్లు చెప్పాను. మరి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదిరా అంటే పూర్వం ఋషులు మహర్షులు చెట్టు కింద కూర్చొని ఓపెన్ ఏరియాలో ప్రాక్టికల్గా మనకి ఎడ్యుకేషన్ గురించి చెప్పేవాళ్ళు చూడండి. అది మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఆయుర్వేదం గురించి కానివ్వండి, విలువిద్యల గురించి కానివ్వండి, గద గురించి కానివ్వండి, లేకపోతే మ్యాథ్స్ గురించి కానివ్వండి, వీటన్నిటి గురించి లైవ్గా ఆర్కిటెక్చర్ అంటే వాళ్ళు చిన్న చిన్న బిల్డింగ్ బ్లాక్స్ తోటి అక్కడ ఓపెన్ ఏరియాస్లో చెప్పేవాళ్ళు చూడండి. అది మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ద్రోణాచార్యులు వారు పంచపాండవులకి మొత్తం అందరికి ఒకటే నేర్పించచ్చు కదా, కానీ ధర్మరాజుకి ధర్మం నేర్పించారు, భీముడికి గద నేర్పించారు, అర్జునుడికి విల్లు నేర్పించారు. ఎందుకంటే గురువు అబ్జర్వ్ చేశాడు, ఓకే ధర్మరాజు కరెక్ట్ గా ధర్మాన్ని చూస్తున్నాడు కాబట్టి ఈయనకి ధర్మాన్ని నేర్పించాలి. భీముడు బలవంతుడు కాబట్టి ఆయనకి గద నేర్పించాలి. అండ్ అర్జునుడు గురి బాగా చూస్తాడు కాబట్టి ఆయనకి విల్లు నేర్పించారు. సో ఇలా ఒక్కొక్కరి టాలెంట్ బట్టి ఒక్కొక్క థింగ్ నేర్పించేదే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. కానీ అది ఇప్పుడున్న పాపులేషన్ కి పాసిబుల్ కాదు. కానీ ఈ బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రాకపోతే అదే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమే మెల్లమెల్లగా డెవలప్ అవుతూ వచ్చేది, మనం బాగుపడి ఉండేవాళ్ళం. ఈ మక్కి కాపీ కొట్టడం, వాళ్ళు చెప్పింది చేయడం అండ్ ఓన్లీ జాబ్ కే ప్రిపేర్ చేయడం మన మైండ్ సెట్ ని ఇది మాత్రం ఉండేది కాదు. సో ఫస్ట్ తప్పు అనేది అక్కడ జరిగింది. ఇండియాలోకి ఈస్ట్ ఇండియా కంపెనీ రావడం వల్ల, ఎడ్యుకేషన్ మార్చడం వల్ల ఫస్ట్ తప్పు అనేది మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో అక్కడ జరిగింది. సెకండ్ మిస్టేక్, ఈ తప్పుని కంటిన్యూ చేసింది పేరెంట్స్, మన అమ్మ నాన్నలే. మన అమ్మ నాన్నలు ఎలా ఫీల్ అవుతారు అంటే ఒక అథారిటీ ఫిగర్ లా ఫీల్ అవుతారు. నేనే పెద్ద, నేను చెప్పిందే వినాలి, నేను చూసిందే లోకం అన్నట్టు ఫీల్ అవుతారు. మన మీద అథారిటీ చూపిస్తారు అండ్ ఒకవేళ మనం లైన్ క్రాస్ చేస్తే మనల్ని పనిష్ చేస్తారు. ఎంతమంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ అమ్మ నాన్నల చేతుల్లో తన్నులు తిని ఉంటారు, అట్లీస్ట్ మీ డాడీ చేతుల్లో అయినా తన్నులు తిని ఉంటారు. కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే ఇలా అథారిటేటివ్ పేరెంటింగ్ చేయడం వల్ల పిల్లల కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్ రెండు దెబ్బతింటాయి. వాడి డెసిషన్ మేకింగ్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అరే మా జనరేషన్ లో ఇలా ఉండేది, మా జనరేషన్ లో అలా ఉండేది, మా జనరేషన్ లో సెటిల్మెంట్ అంటే ఇవి, అండ్ అవే మన మీద కూడా రుద్దుతారు. అండ్ కొంచెం రిస్క్ తీసుకొని వాళ్ళతో ఆర్గ్యుమెంట్ కి దిగామంటే చాలు, సరే నీకు నచ్చింది చేసుకో, ఏమన్నా అయితే మేము బాధ్యులం కాదు. సో ఇలా మనల్ని అనడం వల్ల మన మీద మనకే డౌట్ వస్తుంది, సెల్ఫ్ డౌట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాన్న నేను స్టాక్ మార్కెట్లోకి వెళ్దాం అనుకుంటున్నా అంటే, అయ్యా నువ్వు వినవు కదా, మేము చెప్పింది వినవు కదా, నీకు నచ్చింది చేసుకో, మాకు సంబంధం లేదు అంటే వెళ్ళేటోడు, ఆ స్టాక్ మార్కెట్కి వెళ్ళాలి అని అనుకునేటోడు, అరే మా నాన్న చెప్తుంది కరెక్టేనా, ఇంత బలంగా చెప్తున్నాడు అంటే సరే ఆయనే కరెక్టే ఉంటాడు, ఇలా సెల్ఫ్ డౌట్లోకి వచ్చేస్తారు పిల్లలంతా కూడా. సో పేరెంట్స్ పిల్లల కెరీర్ పట్ల సుబ్బారావు గారిని, రాంబాబు గారిని అడిగి డెసిషన్స్ తీసుకోవడం కాదు,
నాలెడ్జ్, వాళ్ళు కొంచెం నాలెడ్జ్ తీసుకొని వీడికి ఏది కరెక్ట్, బయట ఏది బాగుంది, ఏది కరెక్ట్, ఆ థింగ్స్ అన్నీ తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి అమ్మ నేను పెయింటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నా అంటే అది దగ్గర బీటెక్ చేసి, అమ్మ నేను యూట్యూబ్ క్రియేటర్ అవ్వాలి అనుకుంటా, నేను వీడియో చేస్తావా అది దగ్గర దాని ఫ్యూచర్ లేదు, నువ్వు బీటెక్ చేసి. సో ఇలా అన్నమాట. మీరు మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి ఏ కెరీర్ ఆప్షన్ గురించి చెప్పినా అందులో ఎంత స్కోప్ ఉన్నా కానీ వాళ్ళు దేనికైతే స్టిక్ అయి ఉంటారో బీటెక్ ఆర్ డాక్టర్, బీటెక్ ఆర్ డాక్టర్, బీటెక్ ఆర్ డాక్టర్. వీడియో రివైండ్ చేయలేదు, నేనే చెప్తున్నా అన్నిసార్లు, ఎందుకంటే అట్లుంది కాబట్టి. సో పేరెంట్స్ అప్పటి నుంచి వాళ్ళ థాట్ ప్రాసెస్ చేంజ్ చేసుకోకపోవడం అండ్ ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనల్ని గొర్రెల్లాగా పంపించడం అండ్ ఎక్కడో అప్పులు తీసుకొచ్చి బంగారాలు అమ్మి మరి ఆ బీటెక్లో ఇన్వెస్ట్ చేయడం, ఇది మారాలి. ఇది మారాలి అంటే పేరెంట్స్ అప్గ్రేడ్ అవ్వాలి, పేరెంట్స్ యొక్క నాలెడ్జ్ అప్గ్రేడ్ అవ్వాలి. లేదా మీకున్న నాలెడ్జ్ పేరెంట్స్కి చెప్పడం స్టార్ట్ చేయి, ఈ ఫీల్డ్ ఇలా, ఇందులో మనకి ఇంత స్కోప్ ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది, బిజినెస్ ఇలా చేస్తామని చెప్పడం స్టార్ట్ చేస్తే చేంజ్ అవుతుంది. థర్డ్ రీజన్ గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా చదువు చెప్పడం టీచర్స్ విషయంలో చాలా ఘోరంగా ఫెయిల్ అయింది. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా కాబట్టి నాకు ఆ రియాలిటీ చాలా బాగా తెలుసు. మీరు చదువుకోకపోయినా మీకు గవర్నమెంట్ స్కూల్స్ యొక్క రియాలిటీ తెలిసే ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్స్లో చదువు చక్కగా చెప్పట్లేదు కాబట్టి ప్రైవేట్ స్కూల్స్ అన్ని పుట్టుకొచ్చాయి. ఈ ప్రైవేట్ స్కూల్స్ ఎలా అంటే ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గర తీసుకోవాలి, బుక్స్ వాళ్ళ దగ్గర తీసుకోవాలి, యూనిఫామ్ వాళ్ళ దగ్గర తీసుకోవాలి, బెల్ట్ వాళ్ళ దగ్గర తీసుకోవాలి, వీటన్నిటికీ డబ్బులు కట్టాలి. కానీ ఒకటి మాత్రం బయట తీసుకోవాలి, అదేంటి అంటే ఎడ్యుకేషన్ మాత్రం బయట వేరే ట్యూషన్ కట్టి తీసుకోవాలి. మిగతా అన్ని కూడా ఈ బెల్ట్లు, బుక్లు, షూలు, సాక్స్, ఈ సొల్లంతా కూడా డబ్బులు కట్టి వీళ్ళ దగ్గర తీసుకోవాలి. కానీ ఫీజు మాత్రం టైంకి కట్టాలి వీళ్ళకి. నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు నేను ఫీజు కట్టలేనని అందరి ముందు కావాలని ప్రిన్సిపల్ టీచర్ వచ్చి ఘోరంగా ఇన్సల్ట్ చేసింది. సో దాట్ నేను మా అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళి ఫీజు గురించి వాళ్ళని ప్రెషర్ చేస్తాను అని. అప్పుడు మా అయ్యో అమ్మో ఎక్కడికి వెళ్ళి బంగారం తాకట్టు పెట్టి ఫీజు వీళ్ళకి ఇన్ టైంలో కడతారని. నేను ఒక్కనే కాదు, నాలుగు వందలాది మంది, వేలాది మంది స్టూడెంట్స్ ఇలా ఇన్సల్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అంతెందుకు మీరు ఫీజు కట్టకపోతే ఇయర్ అంతా మీరు కష్టపడి చదివినా, ఈవెన్ దో మీరు టాపర్ అయినా కూడా మీకు లాస్ట్ మినిట్ వరకు మీకు హాల్ టికెట్ చేతిలో పెట్టరు. మళ్ళీ వీళ్ళ మార్కెటింగ్ 10 by 10 వచ్చినోడు మాత్రం బ్యానర్లో ఉంటాడు. ఏ లాస్ట్ గ్రేడ్లో వచ్చినాడు నీ బాధ్యత కదా, వాడు నీ స్కూల్లో చదువుకోలేదా, వీడు కట్టినంత ఫీజు కట్టలేదా, మరి వాడికి ఎంత తక్కువ వచ్చాయి వీడికి ఎందుకు ఎక్కువ వచ్చాయి, సరే వస్తే వచ్చాయి, వీడిని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? మా స్కూల్లో ఇంతమందికి 5 కన్నా తక్కువ వచ్చాయి, ఇంతమందికి 7 కన్నా తక్కువ వచ్చాయి, ఇంతమందికి 8 కన్నా తక్కువ వచ్చాయి అని చెప్పుకోవచ్చు కదా. కేవలం 10కి 10 వచ్చినోడే బొమ్మ మీద పడతాడు. సరే ఇవన్నీ పక్కన పెట్టి పాయింట్కి వస్తే, ఎడ్యుకేషన్ అనేది నాన్ ప్రాఫిటబుల్ గా ఉండాలి. ఇండియన్ లా ప్రకారం ఎడ్యుకేషన్ అనేది ఒక సమాజ సేవ. దాని నుంచి డబ్బులు ఎవరు సంపాదించకూడదు, దాని నుంచి సంపాదించిన డబ్బులు ఎవరు కూడా సొంత స్వలాభాలకి వాడకూడదు. ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం నాన్ ప్రాఫిట్ ట్రస్ట్ నుంచి ఆర్ కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం నాన్ ప్రాఫిట్ ఎంటిటీ త్రూ మీరు స్కూల్స్ ని ఓపెన్ కానీ రన్ కానీ చేయొచ్చు. కానీ ఎవడు ఫాలో అవుతున్నాడు? అది కట్టలు దొబ్బేస్తున్నారు కదా. ఒక సామాన్యుడు కానీ, దేశానికి ఏదైనా మంచి చేద్దాం అనుకున్నాడు కానీ, సేవ చేద్దాం అనుకున్నాడు కానీ స్కూల్ ఆర్ కాలేజ్ ఎప్పటికీ ఓపెన్ చేయలేడు. బాగా బలిసిన పొలిటీషియన్స్ తప్ప. ఎందుకంటే స్కూల్ ఓపెన్ చేయాలన్నా, కాలేజ్ ఓపెన్ చేయాలన్నా ప్రతి సెగ్మెంట్ లో మనకు అడ్డు కూడా పడుతుంది. కానీ ఒక పొలిటీషియన్ అయితేనే అన్ని ఈజీగా జరుగుతాయి. మీకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావాలి, ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్ కావాలి, సర్టిఫికేట్ ఆఫ్ రికగ్నైజేషన్, సర్టిఫికేట్ ఆఫ్ అప్గ్రేడేషన్, సర్టిఫికేట్ ఆఫ్ అఫిలియేషన్, ఎంసీడీ సర్టిఫికేట్ కావాలి, మున్సిపల్ కార్పొరేషన్ సర్టిఫికేట్ కావాలి, ఒక ఎఫిడవిట్ కావాలి రికార్డింగ్ ప్రాపర్ పర్చేస్ ఆఫ్ ల్యాండ్, నో వైలేషన్ ఆఫ్ మాస్టర్ ప్లాన్ ఇన్ ద ల్యాండ్ యూజ్డ్, సైట్ ప్లాన్, బిల్డింగ్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ప్లాన్, హెల్త్ సర్టిఫికేషన్, ఫైర్ సేఫ్టీ సర్టిఫికేషన్, వాటర్ టెస్టింగ్ రిపోర్ట్, కంప్లీషన్ సర్టిఫికేట్, స్కీమ్ ఆఫ్ మేనేజ్మెంట్, లోన్ సర్టిఫికేట్ ఎఫ్డి ఇష్యూడ్ బై ద బ్యాంక్, ల్యాండ్ యూజ్ పర్మిటెడ్ సర్టిఫికేట్, సెంట్రల్ లీగలైజేషన్, స్టేట్ లీగలైజేషన్, మల్టిపుల్ కోర్ట్స్ జడ్జిమెంట్స్ ఉండాలి, కోర్ట్స్ పర్మిషన్స్ ఉండాలి, సిబిఎస్ఈ, ఐసిఎస్సి, స్టేట్ బోర్డ్, ఎన్ఓఎస్, వీళ్ళందరు పర్మిషన్లు కావాలి, ఇన్ని సర్టిఫికేట్లు కావాలి. ఎవడొస్తారు స్కూల్ పెట్టడానికి? సో ఎవడైనా సమాజానికి మంచి చేయాలి అని ఒక స్కూల్ అన్నా, కాలేజ్ అన్నా తక్కువ ఫీజుకి ఓపెన్ చేసి ప్రైవేట్ విద్యని అందిద్దాము అనుకుని ఎవడు ముందుకు వచ్చినా సరే ఏదో ఒక సెగ్మెంట్లో వాళ్ళని ఆపేస్తారు. ఈ పొలిటీషియన్సే ఆ కాంట్రాక్ట్స్, స్కూల్ కానివ్వండి, కాలేజ్ కానివ్వండి, ఈ పొలిటీషియన్సే మాక్సిమం వాళ్ళ హ్యాండ్స్లో ఉంచుకునేలా చేస్తారు. నాకు తెలిసి పాలు పూలు అమ్మి ఎవడు మినిస్టర్లు అయి ఉండడు. పాలు అమ్మినా, పూలు అమ్మినా, కష్టపడ్డ బోర్వెల్స్ నడిపించా అంటారు చూడండి, వాళ్ళ చేతుల్లోనే, అలాంటి పొలిటీషియన్స్ చేతుల్లోనే మాక్సిమం ఆఫ్ ద స్కూలింగ్ ఎంపైర్స్ ఉన్నాయి. ఈ ఎమ్మెల్యేస్ అందరూ స్కూల్స్ కట్టేసి, ఈ ఎంపీలందరూ కాలేజెస్ ఓపెన్ చేసేసి, ప్రజల దగ్గర నిచ్చలు విడిగా డబ్బులు దొబ్బేసి మళ్ళీ అదే డబ్బులు మన అమ్మ నాన్నలకి పంచుతారు ఎలక్షన్స్ అప్పుడు.
అర్థమైంది కదా. ఫస్ట్ తప్పు బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన ఇండియాలోకి రావడం. సెకండ్ తప్పు మన పేరెంట్స్ది, వాళ్ళకి ఏమీ తెలియకుండా అదే ఎడ్యుకేషన్ సిస్టమ్ సైడ్ పంపడం. థర్డ్ తప్పు గవర్నమెంట్ది, స్కూల్స్ని మార్చకపోవడం. అండ్ అట్ ద సేమ్ టైం ప్రైవేట్ స్కూల్స్ని రన్ చేస్తున్న వాళ్ళని అండ్ ఆ ఫీజులు పెంచుతున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోవడం అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి ఏవి పట్టించుకోకపోవడం. బాగుంది, మంచి చెప్పిన. మరి కన్క్లూజన్ ఏందిరా, ఏం బీకమంటావంటే సెల్ఫ్ లెర్నింగ్. నేను మీలాగా కాలేజ్ చదివినోడే, కానీ నేను స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకున్నా, ఎడిటింగ్ గురించి నేర్చుకున్నా, బిజినెస్ గురించి నేర్చుకున్నా, ఆంటర్ప్రినర్షిప్ గురించి నేర్చుకున్నా, కంటెంట్ క్రియేట్ చేయడం నేర్చుకున్నా, ఫోటోగ్రఫీ నేర్చుకున్నా, డ్రోన్ నేర్చుకున్నా, ఇలా చాలా థింగ్స్ నేర్చుకున్నా. నేను మౌంటైనరింగ్ కూడా నేర్చుకున్నా, ఇప్పుడు ఆర్ట్ కూడా నేర్చుకుంటున్నా. ఇవన్నీ కూడా నాకు ఎవ్వరూ నేర్పించలేదు, స్కూల్ అండ్ కాలేజెస్లో అసలే నేర్పించలేదు. నేను నా సొంత ఇంట్రెస్ట్ తోటి నేను అన్ని ఫిగర్ అవుట్ చేసుకొని నేర్చుకున్నా. అండ్ నేను వెళ్ళిన ప్రతి దాంట్లో నేను నేర్చుకోవాలనుకున్న ప్రతి థింగ్ అంత ఈజీగా నేర్చుకోలేదు. స్టాక్ మార్కెట్కి వెళ్తే అందులో డబ్బులు లాస్ అయ్యాయి, ఈ స్టార్ట్అప్కి వెళ్తే అందులో డబ్బులు లాస్ అయ్యాయి. దెన్ మళ్ళీ నేను మెల్లగా నేర్చుకుంటూ గ్రో అవ్వకుంటూ వచ్చా. పొద్దున్న 4 లేసి 80 మందికి నేను ఇంటింటికి పాల ప్యాకెట్లు డెలివరీ చేసి 3 బస్సులు ఎక్కి కాలేజ్కి వెళ్ళి కాలేజ్లో ఖాళీ టైం దొరికినప్పుడల్లా నేను స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకునేవాడి. వచ్చిన తర్వాత మీమ్స్ ఎడిట్ చేసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసేటోడిని. ఇవన్నీ కూడా సెల్ఫ్ లెర్నింగ్ వల్ల. నాకు 2 years బ్యాక్ అంత సోర్సెస్ లేకపోయినా కూడా ఇవన్నీ నేర్చుకున్నాను. ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలి అంటే ఎంతోమంది యూట్యూబర్స్ ఉన్నారు. ఇప్పుడు మీరు ఆర్ట్ నేర్చుకోవాలి అన్నా, ఇప్పుడు మీరు ఆంటర్ప్రినర్షిప్ నేర్చుకోవాలి అన్నా, నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. చాలా సోర్సెస్ ఉన్నాయి. జస్ట్ మీకు తెలియాల్సింది ఏంటి అంటే ఎక్కడ మన టైం వేస్ట్ అవుతుంది. కాలేజ్కి 24 గంటలు మనం అటెండెన్స్ కోసం వెళ్తున్నాం, అది వర్తా కాదా అన్నది మీరు తెలుసుకొని టైంని మీరు కరెక్ట్గా యూజ్ చేసుకొని సెల్ఫ్ లెర్నింగ్ చేసుకోగలిగితే, మీరు సొంతంగా మీరు నేర్చుకోగలిగితే, మీరు బ్యాక్ సైడ్ నుంచి మిమ్మల్ని మీరు పుష్ చేసుకోగలిగితే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. లవ్ యూ ఆల్.